హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలిస్తానా ఎపిసోడ్ 55. టెలిస్కోప్లో శివాని ఫేస్ని జూమ్ చేసి చూస్తున్న రుద్రకి ఆమె కన్నీళ్లు చూసి ఆమె ఇప్పుడు ఎందుకంత బాధపడుతుందో అర్థమైంది. నువ్విలా ఏడవడం నేను చూడలేకపోతున్నానే. నీ రుద్ర ఇక్కడే ఉన్నాడు. నీ బన్నీ కూడా నీకు దగ్గరగా ఉన్నాడు. రేపు ఉదయానికి నీ బిడ్డని నీ కళ్ళ ముందుంచుతాను. అప్పటిదాకా ఓపిక్గా ఉండవే అని మనసులో బాధగా అనుకున్నాడు రుద్ర. అప్పుడే రుద్రకి శివాని పక్కన కూర్చుని ఆమెని బ్రతిమాలుతున్న కౌశల్ కనపడగాని కోపంగా పిడికిళ్ళు బిగించి, రే, నా భార్యని కావాలనుకున్న నిన్ను వదలను. తనని మోసంతో ఇక్కడికి తెచ్చి బంధించినందుకు నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాను. మా లైఫ్లో జరిగిన అన్నిటికీ కారణం నువ్వే అని తెలియక ఇన్నాళ్ళు నీ మీద ఫోకస్ చేయలేదు. ఇకపై నీకు ఈ రుద్ర అంటే ఏంటో, నా వాళ్ళ జోలికొస్తే ఏ గది పట్టిస్తానో ప్రత్యక్షంగా చూపిస్తాను అని కసిగా అనుకున్నాడు రుద్ర. శివాని బన్నీని తలుచుకుని మనసులో ఏడుస్తున్న టైంలో ప్రదీప్ ఒడిలో నిద్రపోయిన బన్నీ ఉలిక్కిపడి మమ్మ మమ్మ అని నిద్రలోనే ఏడుస్తూ చేతులాడిస్తున్నాడు. వాడికి కలలో శివాని తన నుండి దూరంగా వెళ్ళిపోతుంటే భయంతో అమ్మని అందుకోవడానికి ట్రై చేస్తూ తన వల్ల కాలేదని గట్టిగా ఏడుస్తున్నాడు. బన్నీకి నిజంగానే శివాని తనకి దూరమైపోయిందని పైకే ఏడుస్తున్నాడు ఆ పసివాడు. బన్నీ ఏడుపు విని ఉలిక్కిపడిన ప్రదీప్ బాబుని ఆ భ్రమ నుండి బయటపడేయడానికి బన్నీ చెంపలు తడుతూ, రే చాంప్, ఇలా చూడు, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, కళ్ళు తెరవరా అంటూ బన్నీని తట్టి లేపుతూ తన గుండెలకు హత్తుకుని బాబు వెన్ను నిమురుతున్న ప్రదీప్, అమ్మ వచ్చేస్తుంది నాన్న, ఏడవకు, మీ నాన్న అమ్మ కోసం వెళ్ళాడు కదా, తీసుకొస్తాడు, ఏడవకురా అని ప్రేమగా చెప్తున్న ఏడుపు ఆపని బన్నీని చూస్తూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని వాటర్ తీసి బన్నీ మొహం మీద చిలకరించి ఎలాగోలా వాడికి మెలకువని తెప్పించాడు ప్రదీప్. వాటర్ మొహం మీద పడడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన బన్నీ వెక్కిళ్ళు పెడుతూ, మామ, మమ్మ వెళ్ళిపోయింది, మమ్మ కావాలి, నన్ను వదిలేసి వెళ్ళొద్దని చెప్పు మామ అని మళ్ళీ ఏడుపు అందుకున్నాడు బన్నీ. వాడి కళ్ళు తుడిచిన ప్రదీప్ బన్నీకి వాటర్ తాగించి, వస్తుంది బన్నీ, అమ్మొస్తుంది, నాన్న తీసుకొస్తాడు నాన్న, ఏడవకు, చూడు చూడు, ఇది చూడు అంటూ తన ఫోన్లో కార్టూన్ ఛానల్ పెట్టి వాడిని డైవర్ట్ చేస్తూ తాత్కాలికంగా బన్నీ ఏడు పాపించాడు ప్రదీప్. సముద్రం ఒడ్డున కూర్చున్న శివానికి రుద్ర చూపులు తగిలినట్టు అనిపించి అతని కోసం ఆతృతగా చుట్టూ చూసింది శివాని. కానీ అతను ఎక్కడా కనపడలేదు. ఆ ఐలాండ్లో చుట్టూ కౌశల్ మనుషులుండడంతో నిట్టూర్చిన శివాని మనసులో, రుద్ర వచ్చినట్టు భ్రమపడ్డానా, లేక నిజంగానే రుద్ర ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని దిగులుగా అనుకుంటూ, రుద్ర, త్వరగా వచ్చి నన్ను తీసుకుపో, నా బిడ్డను చూడాలనుంది, వాడు ఎలా ఉన్నాడోనని నా మనసు పీకుతుంది అని బాధగా అనుకుంది. రుద్ర శివానీనే డీప్గా చూస్తుండడంతో ఆమె తన పేరుని పలకడం లిప్ మూమెంట్లో అర్థమై అతని పెదాల మీదకి చిరునవ్వు చేరింది. శివ, నీకోసం నేను వచ్చేసానే, కాసేపు వెయిట్ చేయి, నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకుంటాను. అందరూ వెలుగు కోసం చూస్తే నేను చీకటి కోసం చూస్తున్నాను. కాసేపటికి ఆకాశంలో ముసురుకునే చీకట్లు మన జీవితాలకు వెలుగు తెస్తుంది అని అనుకుంటూ పైకి చూశాడు రుద్ర. ఇంకా సూర్యాస్త సమయంకి ఎంత టైం ఉందా అని టైం క్యాలిక్యులేట్ చేశాడు రుద్ర. ఈవినింగ్ అయ్యే కొద్దీ సముద్రం మీద నుండొచ్చే చలిగాలులు ఎక్కువై శివాని చుట్టూ చీర కొంగు కప్పుకుని అక్కడే ముడుచుకుని కూర్చోవడం చూసిన కౌశల్, బేబీ, చలిగా ఉంది, ఇక చాలు, పద లోపలికి వెళ్దాం, కావాలంటే ఉదయం మళ్ళీ ఇక్కడికి వద్దాం అని చెప్పి ఆమెని బలవంతంగా అక్కడి నుండి తీసుకుపోయాడు. రుద్ర అదంతా చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉండగానే కాసేపటికి చీకట్లు ముసిరాయి. సముద్రంలో అలల ఉధృతి కూడా పెరిగింది. రుద్ర తన వాళ్ళకి సైగ చేశాడు స్టార్ట్ అవుదామన్నట్టు. రుద్ర వాటర్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. అతడిని అనుసరించారు మిగిలిన వాళ్ళు. అందరూ బైక్ని ఒడ్డుకు కొంత దూరంలోనే ఆపేసి నీటిలోకి దూకి ఈదుతూ ఒడ్డుకు చేరారు అందరూ. కౌశల్ మనుషుల దృష్టిలో పడకుండా అందరూ నేల మీద ఆ ఇసుకలోనే పాకుతూ ముందుకు వెళ్ళారు. రుద్ర ముందుగానే తన వాళ్ళకి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని సూచనలు ఇచ్చాడు.
నేను చెప్పేదాకా అటాక్ చేయొద్దని వాళ్ళకి చెప్పి అందరినీ అక్కడే ఉంచి అతను మాత్రమే మెల్లగా గర్డ్స్ కళ్ళు కప్పి ఆ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాడు రుద్ర. చుట్టూ లైటింగ్, సీసీ కెమెరాలు, ఇంటి చుట్టూ కాపలాగా పదుల సంఖ్యలో మనుషులు. అవన్నీ దాటి శివాని ఎక్కడ ఎలా ఉందో తెలుసుకునేదెలా, దాన్ని ఎలా చేరుకోవడం అనుకుంటూ ఆలోచిస్తున్న రుద్రకి ఏదో ఐడియా తట్టడంతో అతను మెల్లగా కెమెరాలకి దొరకకుండా ఎస్కేప్ అవుతూ కాపలా వాళ్ళ కంట పడకుండా బిల్డింగ్ బేస్మెంట్కి చేరాడు. అక్కడ పవర్ కోసం సోలార్ సిస్టమ్ అలాగే జనరేటర్ ఉండడం చూసిన రుద్ర ఫస్ట్ జనరేటర్లోకి వాటర్ పోసేసి ఆ వెంటనే చేతికి దొరికిన వైర్లు పట్టి లాగేశాడు. సోలార్ పవర్ వచ్చే వైర్స్ కట్ చేయగానే పవర్ కట్ అయిపోయి అక్కడంతా చీకటిగా మారింది. కౌశల్ తన రూమ్లో తన బిజినెస్ పార్ట్నర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా పవర్ పోయింది. ఫస్ట్ టైం ఇలా జరగడంతో అతని మనసు ఏదో సెన్స్ చేసి అలర్ట్ అయ్యాడు కౌశల్. తన మనుషుల కోసం అరుస్తూ ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని పరుగున శివాని ఉన్న రూమ్కి వెళ్ళాడు కౌశల్. తన గదిలో కూర్చుని ఆలోచనల్లో ఉన్న శివాని పవర్ పోవడంతో ఏమైందనుకుంటూ అక్కడికి వచ్చిన కౌశల్ ఆమెని చూసి అమ్మయ్యా అని రిలాక్స్ అవుతూ, బేబీ ఏదో ప్రాబ్లం వచ్చి పవర్ పోయింది, ఒక్కగా ఉంది కదా, రా బయటికి వెళ్దాం అంటూ శివాని చేతిని పట్టుకున్నాడు కౌశల్. అతని ఉద్దేశం ఒకవేళ శివాని కోసం రుద్ర అక్కడికి ఎంటర్ అయితే శివానీని అతని కంటికి కనపడకుండా దాచేయాలని అప్పటికప్పుడు ఆలోచించాడు కౌశల్. కౌశల్ చేతిని విసిరి కొట్టిన శివాని అసహనంగా, నాకే వేడీ లేదు, నువ్వు ఇక్కడి నుండి పో అంది. అతనేంటని తెలిసాక అతనిని పదే పదే అతను తాకడం నచ్చడం లేదు శివానికి. కూల్ బేబీ, ఎందుకంత కోపం అంటూ నవ్విన కౌశల్ తన వాళ్ళకి ఫోన్ చేసి, రేయ్ ఏం చేస్తున్నారు, ఎప్పుడూ లేనిది పవర్ పోయిందేంటి, తొందరగా పవర్ తెప్పించి చావండి అని అసహనంగా అరిచాడు కౌశల్. ఫోన్లో ఉన్న సెక్యూరిటీ భయంగా, సార్ జనరేటర్ పాడైంది, వైర్స్ కూడా తెగిపోయి పడున్నాయి, ఎవరో కావాలనే పీకినట్టుంది అని అతను చెప్తుంటే ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో ఆ మాటలు స్పష్టంగా శివానికి కూడా వినపడి ఆమె పెదాలు విచ్చుకున్నాయి. రుద్రని తలుచుకుంటూ, ఎస్ నా రుద్ర ఎంటర్ అయ్యాడు అని గర్వంగా కౌశల్ని చూసి నవ్వింది శివాని. ఆమె నవ్వుని అనుమానంగా చూస్తూ శివాని చేతిని గట్టిగా పట్టుకున్న కౌశల్ పద అంటూ ఆమెని కోపంగా లాక్కుపోవడానికి చూశాడు. కానీ శివాని అతనికి ఎదురు తిరుగుతూ తన చేయి వెనక్కి లాక్కుని, నేనెక్కడికి రాను అంటున్నా కదా కౌశల్, లీవ్ అంది కోపంగా. శివ నాకు కోపం తెప్పించుకున్నా పద అంటూ ఆమెని బలవంతంగా తన రూమ్కి తీసుకువెళ్ళాడు కౌశల్. శివానీని లోపల వదిలి బయటకు వెళ్ళిన కౌశల్ ఆ రూమ్కి డిజిటల్ లాక్ వేసి, నువ్విప్పుడు ఆ రుద్రని ఎలా చేరతావో నేను చూస్తాను బేబీ అని కన్నింగా అనుకుంటూ బయటకు నడిచాడు కౌశల్. రుద్ర అప్పటికే లోపలికొచ్చి ఆ చీకట్లో కౌశల్ మనుషులు పవర్ తెప్పించడం కోసం హడావిడి పడుతుంటే దర్జాగా వాళ్ళ మధ్యలో నుండి బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు రుద్ర. సెక్యూరిటీ వాళ్ళంతా తమ ఫోన్లలో టార్చ్ ఆన్ చేసుకుని చుట్టూ గమనిస్తూ అలర్ట్ అయ్యేంతలో రుద్ర తన వాళ్ళకి లోపలికి ఎంటర్ అవ్వమని సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే వాళ్ళంతా ఆ బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు. కౌశల్ హాల్లోకి వచ్చి తన మనుషులని తిడుతూ కొందరిని పవర్ వచ్చేలా చేయమని పంపి మిగిలిన వాళ్ళని ఇంటి చుట్టూ కాపలాగా పెట్టుకున్నాడు. క్యాప్తో ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుని కౌశల్ మనిషిలా వాళ్ళ మధ్య నిలబడిన రుద్ర కోపంగా కౌశల్ని చూస్తున్నాడు. అసహనంగా ఉన్న కౌశల్, రేయ్ ఇంకా ఎంతసేపు, వాళ్ళని త్వరగా పని కానివ్వమని చెప్పండి, పవర్ వస్తే లోపలికొచ్చిన వాడు ఎవడో అప్పుడు తెలుస్తాను, మీరంతా ఇక్కడే ఉండి జాగ్రత్తగా వాచ్ చేయండి అంటూ తన బిజినెస్ పార్ట్నర్లకి మెసేజ్లు చేయడంతో బిజీ అయ్యాడు. కాసేపట్లో మీటింగ్ కంటిన్యూ చేద్దామని వాళ్ళకి మెసేజ్ చేశాడు కౌశల్. రుద్ర మనుషులు కూడా ఆ ఇంటి సెక్యూరిటీలో కలిసిపోయారు. కాసేపటికి పవర్ ఆన్ అవ్వగానే కౌశల్ అందరినీ చూస్తూ, రేయ్ బయటకు పోయి జాగ్రత్తగా అన్ని చోట్ల చెక్ చేయండి, ఎవడో బయటవాడు ఇక్కడికొచ్చాడు, వాడు నాకు కావాలి అని ఆర్డర్ వేశాడు కౌశల్.
అతని మనుషుల్లో కొందరు బయటకు పరిగెత్తి బీచ్ దగ్గర నుండి వెతుకుతుంటే మరికొందరు ఇంటి చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటారు. కానీ లోపల చెక్ చేయరు. లోపలున్న కౌశల్కి తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి తల తిప్పి చూసి షాక్తో అదిరిపడ్డాడు. రుద్ర తననే కోపంగా చూస్తూ అతని కంటికి రౌద్ర రూపంలో కనపడ్డాడు. రుద్ర, నువ్వా? ఇక్కడికెలా వచ్చావు అని వణికిపోతూ తడబాటుగా అడిగాడు కౌశల్. రుద్ర వాడి ఎదురుగా వచ్చి కౌశల్ ఎదురుగా ఉన్న సోఫాలో దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోగానే కౌశల్కి తెలియకుండానే భయంతో పైకి లేచి నిలబడ్డాడు. అది చూడగానే రుద్ర పెదాల మీద నవ్వు చేరింది. అతని నవ్వుని చూసిన కౌశల్కి తనేం చేశాడో అర్థమై వెంటనే తన వాళ్ళని కేకలేసి పిలిచాడు. కానీ అప్పటికే రుద్ర మనుషుల చేతుల్లో వాళ్ళంతా బందీలయ్యారు. రుద్ర పొగరుగా చిటిక వేస్తూ, నువ్వెంతరిచినా నీ వాళ్ళు రారు, ఎందుకంటే ఇప్పటికే నా మనుషుల చేతిలో వాళ్ళ పని అయిపోయి ఉంటుంది అన్నాడు రిలాక్స్గా సోఫాలో వెనక్కి వాలిన రుద్ర. కౌశల్లో ఉన్న సైకో నిద్రలేచింది. వంకరగా నవ్వుతూ, రే రుద్ర, నన్ను తక్కువగా అంచనా వేశావు. నువ్వు నా వాళ్ళని పడగొట్టావు, ఇప్పుడు నన్ను కూడా కొట్టొచ్చు. కానీ నీకు శివాని మాత్రం ఎప్పటికీ దొరకదు. నీకు నేను తనని దక్కనివ్వను. శివాని నాది, నా కోసం మాత్రమే తనుండాలి, లేదంటే చచ్చిపోవాలి అన్నాడు ఉన్మాదంతో కౌశల్. వాడి సైకోయిజం చూస్తున్న రుద్ర కోపంగా, రే, దాన్ని నువ్వు నాకు ఇచ్చేదేంటి? నేనే తనని ఇక్కడి నుండి సేఫ్గా తీసుకెళ్తాను. నీకు దమ్ముంటే నన్ను ఆపు చూద్దాం అంటూ శివ అని గట్టిగా పిలిచాడు రుద్ర. కానీ కౌశల్ తనని సౌండ్ ప్రూఫ్ రూమ్లో డిజిటల్ లాక్ చేసి పెట్టడంతో బయట జరిగేదేది తనకు తెలీదు. రుద్ర అరుపు కూడా ఆమెకు వినపడలేదు. శివాని తాను పిలిచినా బయటకు రాకపోవడంతో డౌట్గా కౌశల్ వైపు చూసి, ఏం చేసావురా దాన్ని అని కోపంగా అడిగాడు రుద్ర. కౌశల్ బిగ్గరగా నవ్వుతూ, చెప్పాను కదరా, తనని నీకు ఎప్పటికీ దక్కనివ్వనని అంటూ ఉండగానే రుద్ర కోపంగా, సైకో నా కొడుక, నా శివానికి చిన్న గీత పడినా నీకు నరకమంటే ఏంటో చూపిస్తాను, చెప్పరా ఎక్కడుంది తను అంటూ రుద్ర ఆవేశంగా కౌశల్ కడుపులో బలమైన ఒక్క పంచించాడు రుద్ర. కౌశల్ కూడా తగ్గేదే లేదన్నట్టు తిరిగి రుద్రని కొట్టాడు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటూ ఉండగా కాసేపటికి రుద్ర దాటికి నిలబడలేకపోయాడు కౌశల్. తన కాళ్ళ కింద పడి ఉన్న కౌశల్ని తన మోకాలితో వాడి మెడ మీద అదిమి పెడుతూ, చెప్పరా నా భార్య ఎక్కడుంది అని మరోసారి కోపంగా అడిగాడు రుద్ర. వాడు రుద్ర నుండి విడిపించుకోవడానికి చూస్తూ, నువ్వు నా ప్రాణం తీసినా సరే తనెక్కడుందని చెప్పను అని కన్నింగా నవ్వాడు కౌశల్. రుద్ర కోపం పీక్స్లోకి చేరడంతో వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టి ప్రాణం మాత్రం మిగిలేలా చేశాడు. కదలలేకుండా పడున్న కౌశల్ని వదిలిన రుద్ర ఆ బిల్డింగ్లోని ప్రతి రూమ్ని వెతుకుతూ శివ శివ అని పిలుస్తూ వెతికి అలసిపోయాడు. కానీ శివాని జాడ తెలియలేదు రుద్రకి. కౌశల్ దగ్గరకు తిరిగి వచ్చిన రుద్ర, రేయ్, శివాని ఎక్కడుంది? కొద్దిసేపు ముందు తనని నీతో చూశాను, మర్యాదగా తను ఎక్కడుంది చెప్పు, ఎక్కడ దాచావు తనని అని మళ్ళీ కౌశల్ని కొడుతూ అడిగాడు రుద్ర. రుద్ర ఎన్ని దెబ్బలు కొడుతున్నా కౌశల్ నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. రుద్ర కొడుతున్న దెబ్బలకి అతని నోటి నుండి రక్తం వస్తుంటే సైకోలా నవ్వుతున్నాడే కానీ శివాని ఎక్కడుందో చెప్పడం లేదు కౌశల్. అక్కడ రూమ్లో ఉన్న శివాని ఎంత ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ కావడం లేదు. తన మనసుకి రుద్ర తనకు దగ్గరగా ఉన్నాడనిపిస్తుంటే అక్కడి నుండి ఎలా బయటపడాలో తెలియక ఆ రూమ్లో ఉన్న చైర్ తెచ్చి ఆ డోర్ని కొడుతుంది. కానీ అది కాస్త కూడా చెమకలేదు. ఏడుస్తూ చైర్ పక్కన పడేసి డోర్ బాదుతూ, రుద్ర, నేనిక్కడే ఉన్నాను అని అరుస్తూ చెప్తుంది. కానీ ఆ సౌండ్ బయటకు రావడం లేదు. రుద్రకి వాడిని కొట్టి విసుగు వచ్చి మళ్ళీ అన్ని రూమ్లు చెక్ చేస్తుండగా ఓ రూమ్లోకి రుద్ర వచ్చే టైంకి లోపలున్న శివాని చైర్తో డోర్ని కొట్టింది. దానివల్ల ఆ డోర్కి అడ్డుగా ఉన్న వుడెన్ షోకేస్లో చిన్న కదలికొచ్చింది. అది కూడా చాలా కొద్దిగా. ఆ చిన్న కదలిక రుద్ర కంటికి చిక్కింది. డౌట్గా వెంటనే ఆ వుడ్ షోకేస్ని
పక్కకు తోసిన రుద్రకి అక్కడ డిజిటల్ లాక్లో ఉన్న డోర్ కనపడింది. కానీ దాంతో శివానీని వాడు అక్కడే బంధించాడేమో అని అనుమానించగానే రుద్రలో చిన్న ఆశ చిగురించింది. ఆత్రంగా ఆ డోర్ కొడుతూ శివ అని పిలిచాడు రుద్ర. ఏడుస్తూ ఆ డోర్కి అనుకుని కిందనే కూర్చునున్న శివానికి రుద్ర డోర్ని బలంగా కొట్టడంతో ఆ కదలికని క్యాచ్ చేసిందామె. రుద్ర అంటూ అటు నుంచి తను కూడా డోర్ కొట్టి సౌండ్ చేసింది శివాని. ఇద్దరిలోనూ ఒకటే ఉద్వేగం. ఆ డోర్ తీయడానికి రుద్ర ట్రై చేస్తుంటే డిజిటల్ లైట్స్ బ్లింక్ అవ్వడం గమనించిన శివాని వచ్చింది కన్ఫామ్గా రుద్రనే అనుకుని ఆనందంగా రుద్ర నేనిక్కడే ఉన్నాను అంటూ డోర్ కొడుతూనే ఉంది శివాని. రుద్ర ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ డోర్ ఓపెన్ కాకపోవడంతో కోపం వచ్చిన రుద్ర పిడికిలి బిగించి ఆ డోర్ని కొట్టబోయి వెంటనే ఆగిపోయాడు. వెనక దాచిన గన్ తీసి కాల్చబోయిన రుద్ర మనసులో అవును శివాని అటుంది, తనకి బుల్లెట్ తగిలే ప్రమాదం ఉంది అనుకోగానే ప్రయత్నం మానుకున్నాడు రుద్ర. ఆ డోర్కి వాడు ఏం పాస్వర్డ్ పెట్టుంటాడు అని ఆలోచించిన రుద్రకి కాసేపటికి ఒకటి గుర్తుకొచ్చింది. శివాని కోసం ఇంత చేస్తున్నవాడు పాస్వర్డ్ కూడా తనకి సంబంధించిందే పెట్టుంటాడనిపించి వెంటనే శివాని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాడు. కానీ ఓపెన్ కాలేదు. ఇంకేముంటుంది అని ఆలోచించిన రుద్రకి ఆమె పేరులోని లెటర్స్లో నెంబర్స్తో ట్రై చేశాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక మూడోసారి కూడా రాంగ్ పాస్వర్డ్ కొడితే తను లోపలే స్ట్రక్ అయిపోయే ప్రమాదం ఉంది అనుకుని ఇలా కాదని శివాని డోర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆమెకి బుల్లెట్ తగలకుండా డోర్ని సైడ్ నుంచి షూట్ చేశాడు లాక్ చుట్టూ. 4 బుల్లెట్లు దిగగానే ఆ లాక్ వీక్ అయి ఉంటుందని గెస్ చేసిన రుద్ర పిడికిలి బిగించి కరెక్ట్గా బుల్లెట్ దించిన చోట డోర్ని ఒక్క గుద్దు గుద్దగానే అది హోల్ లా విరిగి పడగానే లోపలున్న శివాని భయంగా అరిచింది. ఆమె అరుపు విన్న రుద్ర కంగారుగా ఏయ్ నేనే, భయపడకు, నీకేం కాలేదు కదా, డోర్కి దూరంగా పో అని అరిచాడు రుద్ర. నేను దూరంగానే ఉన్నాను రుద్ర, నాకేమీ కాలేదులే అని అరిచి చెప్పింది శివాని. రుద్ర ఆ డోర్ని ఒక్క తన్ను తన్నగానే బల్లున తెరుచుకుంది. డోర్ తెరుచుకోగానే ఎదురుగా ఉన్న రుద్రని చూసి ఒక్క పరుగులో వచ్చి అతన్ని కరుచుకుపోయింది శివాని. రుద్ర తన చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటూ భయపెట్టేశావు కదే అన్నాడు. తనని ఇష్టం బెంగతో మరింత గట్టిగా హక్ చేసుకున్న రుద్ర. అతని పట్టుకు శివాని లోపల ఎముకలు విరిగిపోతున్న ఫీలింగ్ రావడంతో రుద్ర నా ఎముకలు విరిగేలా ఉన్నాయి బాబు అంటూ తనని వదలమని బ్రతిమాలుతూ అతను వదలకపోవడంతో రుద్ర ఎదపై ముద్దు పెట్టిన శివాని మొహాన్ని పట్టి పైకెత్తిన రుద్ర ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి చాలా భయపెట్టావే నన్ను అంటూ తన నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర. రుద్ర వైపు కళ్ళెత్తి ప్రేమగా చూస్తున్న శివాని వెనుక ఎవరిదో నీడ కనిపించడంతో అటు చూసిన శివాని కెవ్వున అరిచి రుద్రని పక్కకు లాగేసిందామే. కౌశల్ బాడీ అంతా రక్తం కారుతున్నా లేచి కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడికొచ్చిన కౌశల్కి రుద్ర శివాని అంత దగ్గరగా ఉండడం చూడగానే వాడిలోని సైకో నిద్రలేచాడు. కోపంగా పెద్ద రాడ్ తీసుకుని రుద్రని వెనక నుండి తలపై కొట్టడానికొచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో అతన్ని చూసిన శివానికి రుద్రకేం కాకుండా కాపాడింది. వాడు ఫోర్స్గా కొట్టడానికి రావడంతో పట్టు తప్పి తూలి ముందు ఫ్లోర్కి కరుచుకున్నాడు కౌశల్. కింద పడిన కౌశల్ని చూస్తూ శివాని నొదిలి వాడి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు లాక్కుపోయాడు రుద్ర. అతన్ని అనుసరించిన శివాని కౌశల్ రుద్ర చేతిలో నుండి తన జుట్టుని విడిపించుకోవాలని ట్రై చేస్తూనే బేబీ వాడితో నువ్వు వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండాలి, నీకెవ్వరూ వద్దు, నువ్వు నేను అంతే, వాడిని చంపేయ్ అంటూ పిచ్చిగా అరుస్తున్నాడు కౌశల్. వాడిని ఆ స్థితిలో చూస్తున్న శివానికి బాధగా ఉన్నా వాడు చేసిన పనులు తలుచుకుని నువ్విప్పటికే చాలా పాపాలు చేశావు కౌశల్, దిద్దుకోలేని తప్పులు చేశావు, నా కోసం అంటూ నా వాళ్లతో పాటు అమాయకులని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశావు, నీలాంటి వాడిని చంపినా పాపం లేదనిపిస్తుంది అని మనసులో అనుకున్న శివానికి తన వాళ్ళు గుర్తు వచ్చి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.